నమస్తే అందరికీ. ఈరోజు సండే స్పెషల్ వచ్చి మా ఇంట్లో మటన్ కర్రీ. దానికోసం అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇలా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది. స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాయి. తర్వాత కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసేసుకున్నాం. మసాలా అయితే వేసుకోవాలి. ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఆనియన్ పచ్చిమిర్చి అయితే కొంచెం మగ్గింది. ఇప్పుడైతే టమాటా వేసుకోవాలి. టమాటా కూడా వేసాను ఫ్రెండ్స్. నేనైతే ముందే వేసుకుంటా తాలింపులో, ఎందుకంటే గ్రేవీ బాగా వస్తుందని. ఇది వచ్చేసి మటన్ ఫ్రెండ్స్. ఇది 3/4 kg ఉంటుంది. సీనా మటన్. టేస్ట్ అయితే బాగుంటుంది. కొంచెం వైట్ కనిపించేది మొత్తం అయితే కొంచెం ఫ్యాటే అనుకుంటా, కానీ మా ఫ్యామిలీకి ఇదే ఇష్టం. నీట్గా కడిగి అయితే పక్కన పెట్టుకున్నాను. టమాటాలు అయితే మగ్గిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మటన్ వేసుకుంటాను. మటన్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు తాలింపులో అయితే మటన్ మంచిగా ఇలా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే మంచిగా ఆయిల్లో మగ్గనియాలి. ఇప్పుడు కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఒక 4 టీ స్పూన్స్ కారం అయితే వేసాను. కొంచెం మేము స్పైసీ తక్కువే తింటాం. పిల్లలు ఉన్నారు కదా, ఎక్కువ స్పైసీ తినరనమాట. ఎవరు కావాల్సినంత స్పైసీ వాళ్ళు వేసుకోవచ్చు. కారం వేసాక కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి తగినంత. కారం ఉప్పు వేసినాక ఒక 5 నిమిషాలు అయితే కొంచెం మరగనియాలి, ఎందుకంటే ఆ ముక్కకి కారం ఉప్పు పట్టాలి కదా, బాగుంటుంది. కారం ఉప్పు ముక్కకు పట్టేలోపు మనమైతే ఇక్కడ హీట్ వాటర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే హీట్ వాటర్ పోస్తే కొంచెం తొందరగా ఉడుకుతుంది. మళ్ళీ కూల్ వాటర్ పోస్తే అంత టైం పడుతుంది. అందుకని చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు మంచిగా ముక్కకి ఉప్పు కారం అయితే బాగా పట్టింది. ఇప్పుడు ఈ హీట్ వాటర్ అయితే పోసేసుకోవాలి. వేడి నీళ్ళు అయితే పోసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ముక్క మునిగేంత వరకు అయితే పోయాలి, ఎందుకంటే మటన్ కదా, కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. అందుకనే కొంచెం ముక్క మునిగే వరకు పోయాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కుక్కర్ మూత అయితే పెట్టుకున్నాను. ఒక 8 విజిల్స్, ఎవరికి తగ్గట్టు. మెత్తగా కావాలంటే కొంచెం 10 విజిల్స్ అట్లా పెట్టుకోవాలి. నేనైతే ఒక 8 విజిల్స్ అయితే పెడతాను. మటన్ అయితే ఉడికే వరకు ఇక్కడ సైడ్ అయితే నేను రైస్ పెట్టేసుకున్నా. మటన్ అయితే విజిల్స్ వచ్చేసరికి మనం ఖాళీగా ఉండకుండా ఈ పనులు అయితే చేసుకోవచ్చు, క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మటన్ ఉడికేసరికి మనమైతే వాటికి వాడిన గిన్నెలు అయితే క్లీన్ చేసుకోవచ్చు. టైం ఎందుకు వేస్ట్ చేయాలి ఫ్రెండ్స్, అందుకే నేనైతే గిన్నెలన్నీ వాష్ చేశాను. విజిల్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. గిన్నెలు అయితే స్టాండ్లో సదిరేసిన తర్వాత క్యారెట్, ఆనియన్, లెమన్ కట్ చేసి అయితే పెట్టుకున్నా. ఇంకో సైడ్ అయితే అన్నం అవుతుంది ఫ్రెండ్స్. పెరుగు పచ్చడి కోసం అయితే పెరుగు వేసుకున్నాం, కలుపుకోవాలి. నేనైతే ఇది అయ్యేలోపు ఈ పనులన్నీ చేసుకుంటా ఫ్రెండ్స్. ఒక 10 విజిల్స్ అయితే పెట్టాను నేను. చూసారా ముక్క మునిగే అంతవరకు వేసిన ఎంత అయిందో ఇప్పుడు వాటర్. ఇప్పుడైతే మసాలా వేసుకోవాలి. ధనియాల పౌడర్ ఇంకా మటన్ మసాలా అయితే వేసాను.